హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సర్ల స్టైల్స్ అండ్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇన్ఫర్మేషన్ అండి. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో వీడియో మొత్తం మీరు ఫుల్ వింటేనే సో మీకు అర్థమవుతుంది, మధ్యలో స్కిప్ చేయకుండా. సో వీడియో ఏంటంటే చాలామంది ప్రస్తుతం సమాజం మనం ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంది ఏంటంటే డబ్బులు లేక చాలామంది అల్లాడుతున్నారనమాట. సో ఎలా సంపాదిస్తే వస్తాయి, ఎలా వస్తాయి అండ్ ఏం చేస్తే వస్తుంది, లక్ష్మీదేవి ఇంట్లోకి ఎలా వస్తుంది, లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎలా ఉంటుంది, సో ఏం చేస్తే మన ఇంట్లోకి వస్తుంది, సో కొన్ని టిప్స్ అయితే నేను చెప్తాను అనమాట. సో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే రాంగ్ అంటే ఏం కాదు, జెన్యున్ ఉంటేనే నేను చెప్తాను. సో జెన్యున్ లేకపోతే నేను ఏ ఇన్ఫర్మేషన్ అని చెప్పాను. సో అది కూడా డబ్బుతో కూడిన ఇన్ఫర్మేషన్ కాబట్టి నేను చెప్పేది ఏంటంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. సో ఇదైతే అబద్ధం అయితే కాదు, నేను జెన్యున్గా ఎక్స్పీరియన్స్ చేసిన ఇవి పాటిస్తేనే పాటించినాయి కాబట్టి వస్తేనే నాకు ఎక్స్పీరియన్స్ అయింది కాబట్టి నాకు తోచినంత ఇన్ఫర్మేషన్ మాత్రం షేర్ చేస్తున్నాను. సో గాయ్స్, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ ఇన్ఫర్మేషన్ మీతో ఎందుకు షేర్ చేస్తున్నానని మీకు ఒక డౌట్ ఉండొచ్చు. ఏంటంటే నేను పాటిస్తున్నా కాబట్టి నాకైతే మంచిగా అనిపిస్తుంది. సో నాకు మంచిగా అవుతుంది కదా, సో ఇంకా చాలామందికి యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని నేను చెప్తున్నాను అనమాట. చాలామంది ఎలా ఆలోచిస్తారంటే మీరేంది మాకు చెప్పేది, మేము కష్టపడుతున్నాం కదా అని చాలామంది కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. కొంతమంది వాళ్ళకి చెప్తున్నాను. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇల్లాలు బాగుంటే ఇల్లు బాగుంటుంది. సో ఇల్లాలు తన వంతు ఏం చేస్తే ఇంకా బాగుంటుంది ఇల్లు అనేది ఆలోచిస్తుంది. సో మన లేడీస్ కూడా వాళ్ళు చేసే పనిలో కూడా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం ఎలా ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎప్పుడు వస్తుంది, ఎలా ఉంటుందని. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్తున్నాను. నేను చెప్పిన వీడియోలో ఇంకా డబ్బులు వచ్చేస్తాయి అని అనుకోవద్దు. సో కష్టపడాలండి, కష్టపడితేనే దేనికైనా ఫలితం అనేది ఉంటుంది. సో ఏంటంటే దేవుని పటాలు మనం ఎప్పుడంటే అప్పుడు కడగొద్దనమాట. సో విగ్రహాలని ఏంటంటే ఫ్రైడే రోజు అస్సలు తీయొద్దు. సో ఫ్రైడే ముందు బిఫోర్ థర్స్డే మనమైతే చేసుకోవచ్చు అనమాట. సో నేను ఎప్పుడైనా థర్స్డేనే చేసుకుంటాను. థర్స్డేనే మొత్తం క్లీనింగ్ అంతా చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుంటాను అనమాట ఫ్రైడేకి. సో అలా ఫ్రైడే రోజు అలా దేవుని పటాలు తీసి అక్కడికైనా కడిగేస్తే సో అమ్మవారికి అయితే కోపం అనేది వస్తుందంట. అండ్ లక్ష్మి కూడా ఇంట్లో ఉండదంట. సో అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నెలకు ఒకసారి కడగొచ్చు అంట. అదే 4 సార్లు 3 సార్లు వారానికి ఒకసారి అలా కడిగితే మాత్రం ఇంకా కడిగినట్టే అవుతుందంట ఇల్లంతా. సో డబ్బులు అనేటివి ఉండవంట. సో నాకైతే కొంతమంది చెప్పారు. సో నేనైతే అలా ఎక్స్పీరియన్స్ చేశాను. నేను మంత్లీ ఒక 2-3 టైమ్స్ కడుగుతుండే. సో నాకు తెలిసినప్పటి నుంచి మాత్రం నేనైతే మిస్టేక్ చేస్తలేను. సో కొన్ని తెలుసుకున్నప్పటి నుంచి అయితే నాకైతే కొంచెం మంచిగా అనిపించింది. సో కాబట్టి నేను ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక 15 డేస్ అయిందనమాట. సో ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వెళ్ళాను, ఒక 15 డేస్. అండ్ మోస్ట్లీ ఒక 1 మంత్ అయితే కరెక్ట్ 1 మంత్ అయిపోయింది. సో నేను దేవుని పటాలు అయితే కడగలేక. సో ఇంకా రేపు ఎట్లా ఫ్రైడే అన్నట్టు కదా అని థర్స్డేనే బిఫోర్ ఫ్రైడే క్లీనింగ్ చేసుకున్నాను అనమాట. సో ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే కొంచెం తెలుసుకొని చెయ్యండి. ఏంటంటే మనం చేసే పనిలో ఉంటుందండి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఎట్లుంటుంది, ఎక్కడ ఉంటుంది అనేది మనం లేడీస్ చేసే పనిలో కూడా ఉంటుందన్నమాట. సో నేను చాలా ఒక 2-3 ఇల్లులు అయితే అబ్జర్వ్ చేశాను. సో వాళ్ళ ఇల్లు అసలు నీట్నెస్ ఉండదు, ఏముండదు. సో కనీసం చూసి అన్నం కూడా తినబుద్ధి కాదు. సో అట్లాంటిది ఎక్కడదక్కడ పెట్టేసి దేవునికి దీపార్థన చేస్తారు. నాకైతే అసలు ఎంత బాధ అనిపిస్తుంది. సో అయినా అట్లా చేసే వాళ్ళకి దేవుడు కలిగేయడు అంటారు కదా పెద్దలు. సో అది నిజమే, కానీ అసలు చెయ్యొద్దు అట్లా. ఎంత నీట్గా మనం భక్తి శ్రద్ధతో దేవునికి పూజ చేస్తేనే మనకి డబ్బులు అనేవి వస్తాయి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కంపల్సరీ మన ఇంట్లో కంపల్సరీ ఉంటుంది, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే ఉంటుంది. సో ఇలా అన్నీ చేస్తామండి మేము, కానీ డబ్బులు రావు కదా అని కొంతమంది క్వశ్చను.
సో ఏంటంటే చేసేదేదో నీట్గా ఉండొచ్చు, ఎంతమందికి ఎన్ని అప్పులున్నా ఏంటంటే సో దేవుడు తినడానికి కొంచెం అన్నమన్న కలిగిస్తాడు. సో ఇలాంటివి చేసి ఎన్ని అప్పులు, ఎన్ని లక్ష కోట్ల అప్పులున్నా సో దేవుడు కొన్ని వచ్చేటివి రప్పిస్తాడనమాట. సో మనం అన్నీ కొంచెం ఇంట్లో నీట్గా ఉండి జాగ్రత్తగా ఉండి అన్నీ చేస్తే లక్ష్మి అనేది మన ఇంట్లోకి వస్తుంది. అదే మనం ఎప్పుడు 24 గంటలు భార్యాభర్తలు గొడవలు ఆడుకుంటూ అండ్ ఇలా ఎక్కడ దుమ్ము ధూళి ఎక్కడనే పెట్టేసి ఇలా విగ్రహాలు కడగకుండా ఎక్కడిదక్కడ పెట్టి దీపార్థన చేసి దీపం ధూపం చేస్తే అసలు దేనికి యూజ్ ఉండదండి. సో నేను కొన్ని ఇల్లులు అబ్జర్వ్ చేసిన, నేను అందుకే చెప్తున్నాను. సో గాయ్స్ అలా అస్సలు చేయకండి. సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేసి నిజంగా చెప్తున్నాను, మీరు నమ్మకండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం జెన్యూన్. అండ్ నేను స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను. ఫ్రైడే ముందు ఏంటంటే మనం నాన్ వెజ్ వండుతాం, వీక్ మొత్తం నాన్ వెజ్ వండుతాం. నేను ఫ్రైడే ఒక్కరోజు దీపార్థన చేస్తాను కాబట్టి సో గ్యాస్ స్టవ్ మాత్రం డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. మొత్తం ఇంక అన్ని డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటాను. సో చాలా నీట్గా పెట్టేసుకొని అయితే దీపార్థన చేసుకుంటాను. అండ్ ఈవెన్ బెడ్షీట్ కూడా నేను చేంజ్ చేస్తాను అనమాట. సో వీక్ మొత్తం ఉంటుంది కాబట్టి సో ఈవెన్ బెడ్షీట్ అండ్ గ్యాస్ స్టవ్ కూడా డీప్ క్లీనింగ్ చేసుకుంటాను. ఈవెన్ మ్యాట్లు కూడా సో అన్నీ తీసేస్తాను అనమాట. సో ఫ్రైడే ఏంటంటే నాకు ఒక పండగలాగా ఉంటుంది. ఫ్రైడే ఏంటంటే మనం లక్ష్మీ అమ్మవారిని అనేది మనం పూజిస్తాం కాబట్టి సో కొంచెం నీట్గా చేసుకుంటే మనకి లక్ష్మీ అమ్మవారు అనేది మన ఇంట్లో ఉంటుంది అనమాట గాయస్. సో ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా తెలిసి ఉంటే చాలా మటుకు నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట. సో అండ్ ఇది వచ్చేసి నా ఫ్రైడే బ్లాగ్ కూడా. సో ఇంకా ఫ్రైడే రోజు అయితే పూజ చేసుకున్నాను. సో అదేంటో ఫ్రైడే చేసుకుంటే సో ఫుల్ హ్యాపీ ఉంటుంది. దీపార్థన చేసుకుంటే మాత్రం కంపల్సరీ దేవునికి ఏదో ఒకటి ఫ్రూట్స్ కానీ నైవేద్యం కానీ పెట్టాలి. అండ్ బిఫోర్ ఫ్రైడే నేను థర్స్డే తెప్పించాను. సో బనానాస్ కొంచెం బ్లాక్ వచ్చింది, లోపల మాత్రం పర్లేదు బాగానే ఉన్నాయి. సో చెడిపోయిందంటూ ఏది పెట్టానండి దేవునికి నేను. సో పెద్ద పూలదండ కాకుండా చిన్న చిన్న పువ్వులు దేవుడు అడుగుతాడు. సో కానీ కొంతమంది పెద్ద పెద్ద పువ్వులు అన్నట్టు పోతారు. సో దేవుడు ఎక్కడున్నా దేవుడే, ఇంట్లో ఉన్న దేవుడే, గుడిలో ఉన్న దేవుడే. అండ్ మా పిల్లలు ఫైనల్గా అయితే నేను ఎప్పుడు పూజ చేసినా హారతి అయితే తీసుకుంటారనమాట. అండ్ ఇది వచ్చేసి